सहस्राक्षसहस्रपादे सभूमिं विश्वतो विश्वा अत्यतिष्ठशान्दुलं पुरुषदेवेदयं सर्वम् త్రిపాదస్య అమృతం దివి పాదోస్య విశ్వభూతాని అని చెప్పుకున్నాం రెండవ సూక్తంలో. తృతీయ సూక్తంలో తృతీయ రిక్కులో ఈ పురుష సూక్తంలో ఏతావానస్య మహిమ అతోధ్యాయాగంశ్చ పూరుషః పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్య అమృతం దివి ఆ వివరణ మాట్లాడుకుంటున్నాం. అంటే భగవంతుని గొప్పతనం చెప్తూ అస్య మహిమ ఏతావాన్ అతః పురుషః జాయాన్ పదవి భాగం మాట్లాడుకుంటున్నాం. అస్య విశ్వభూతాని పాదః దివి అమృతం తస్య అస్య త్రిపాత్. మళ్ళీ ఒక్కసారి అస్య మహిమ ఏతావాన్ అతః పురుషః జాయాన్ అస్య విశ్వభూతాని పాదః దివి అమృతం అస్య త్రిపాత్. ప్రతిపదార్థం ఏమిటంటే అస్య ఈ పురుషుని యొక్క మహిమ వైభవము, అస్య మహిమ ఈ పురుషుని వైభవము, ఏతావాన్ ఇంతటిదయ్యా ఇంతటిది, ఏతావాన్ అతః పురుషః జాయాన్ అతః కాబట్టి పురుషః పూరుషః ఛాందసం అంటారు దీన్ని. పురుష శబ్దము వేదంలో పురుష అంటారు. ఇది పురుషుడు అంటే శ్రీయపతి భగవంతుడు పరమపురుషుడు నారాయణుడు, జాయాన్ శ్రేష్ఠుడు, అస్య ఇతనికి విశ్వభూతాని సమస్త భూతములు కూడా పాద 4వ వంతు మాత్రమే. విశ్వభూతాని పాద 4వ వంతే. అంటే మనకు కనిపిస్తున్న ఈ సకల ప్రపంచము అంతా కూడా భగవంతుని సృష్టి లోపల ఒక 4వ భాగం మాత్రమే అంతే. దివి పరంపద ఉంది చూచారా, అమృతం జరామరణములంటూ ఏమీ లేని నిత్య వస్తు సముదాయం అంతా కూడా అమృతం, మృతి లేనిది, ప్రళయకాలంలో కూడా నశించనిది. అస్య ఇతనికి త్రిపాత్ 3 భాగములు. కంటికి కనిపిస్తున్న ఇదంతా కూడా ఒక భాగం మాత్రమే. కంటికి కనిపించని దివ్యమైన భవ్యమైన నిరంతర నవ్యమైన విభూతి ఏదుందో అది త్రిపాద్ విభూతి ఊర్ధ్వలోకంలో స్వామి చేతిలో ఉంటుంది. ఇది విచిత్రం. ఈ ఒక్క శ్లోకము ఈ ఒక్క సూక్తం అర్థం తెలుసుకుంటే భూమండలంలో ఉండి అహంకరిస్తున్న వాళ్ళంతా వాళ్ళ చోటు చూసుకుని సిగ్గుపడాలి. ఇది నా క్షేత్రము, నేను సంపాదించాను అని అనుకుంటున్నావే. అసలు భూమి అంతా ఎంత విశాలంగా ఉంది. దాని లోపల నువ్వు సంపాదించింది 5 ఎకరాల 20 ఎకరాల, మంచిది 5,000 ఎకరాలు అనుకో. ఈ 5,000 ఎకరాలు కూడా ఈ మొత్తం భూమండలం అంతా కలిపినట్టయితే ఎంత భాగమయ్యింది? దీనికి అధిపతివు నువ్వు. ఇలాంటి భూమండలానికన్నటికీ 4 రెట్లు దాటిన తరువాత ఆ దాటిన స్వరూపము అలాంటిది 3 భాగాలు ఎక్కడో ఊర్ధ్వలోకంలో ఉంది, స్వామి అధీనంలో ఉంది. ఇప్పుడు నీ స్థితి ఎంత అంటే అర్థం ఏమిటి? ఒక తెల్ల కాగితం తీసుకున్నట్టయితే, A4 సైజు కాగితము అంతకంటే పెద్దదో తీసుకున్నట్టయితే, ఒక సూది పెట్టి ఇలా పెట్టినట్టయితే సూది మన మోపిన ప్రాంతము నువ్వున్న భూమండలము, మిగిలిన భాగమంతా నీ కనిపించని ఎక్కడో ప్రకృతి. ఇది అంటే భగవంతుని విశ్వరూపాన్ని చెప్పడం కోసం చెప్తున్నారు. ఇది అంటే సహస్ర శీర్ష పురుష అని చెప్పుకున్నారు కదా, ఆ వివరణ అంతా ఇవ్వడం కోసం ఇది చెప్తున్నాం. పరమపురుష వైభవానికి పరిచ్ఛిన్నత ఎక్కడా లేదు, ఎవళ్ళం వివరించలేము. భగవంతుని స్థితి ఎంత ఉంటుంది ఎవరు చెప్పలేం, మన వల్ల కాదు. అందుకని ఏతావాన్ ఇంతటిది, ఇది కొలత మనం చెప్పలేం. ఏతావాన్ అస్య మహిమ
ఏతావాన్ అంటే ఎక్కడ చెప్తామయ్యా, ఎక్కడ పరిచ్ఛిన్నత చూపించాలి? వర్ణించలేము, కొలత చెప్పలేము. అంటే వర్ణించలేమని చెప్పడం కోసం ఏతావాన్ అని గట్టిగా అనాల్సి వస్తుంది. ఇక్కడ ఏతావాన్ అస్య మహిమ, ఇంత అంటే ఏమని చెప్తామండి? దానికి అవధి లేదు. త్యాగరాజ కీర్తన ఒకటి ఉంది, ఇలాగని వర్ణించలేను అన్నారు. వర్ణించలేను బాగానే ఉంది. ఇలాగని అంటే ఏమిటి? వర్ణన కోసం 500 పేజీలు వర్ణించినా కూడా నీ కళ్ళ ముందు కనిపించదు. ఒక మధుర పదార్థం తిన్నావు, తీయతనం ఎలా ఉంది అన్నావు అనుకో, కాగితం మీద వర్ణించి చూపించు, నీ వల్ల అవుతుందా? ఎన్ని వేల పేజీలు రాసినా నోరు తీయతనం కలుగుతుందా? కలగదే. అలాంటిది పిల్లవాడు ఉంటాడు, ఇలాగని వర్ణించాలి, చెప్పలేడు వాడు, అంతే. ఇంత అన్న పదం చిన్న పిల్లవాడు వాడతాడు, పెద్దవాడు వాడతాడు, స్త్రీ వాడుతుంది, అందరూ వాడే పదమే ఇది. ఏం చూసావురా? అన్నీ చూచానన్నాడు. అన్నీ అంటే ఏమిటి? ఎంత వర్ణించగలడు? చెప్పలేడు. ఇలాగా, అలాగా, ఇంతటిది, ఇది, ఇవన్నీ కూడా పరిమితి చెప్పడానికి వీలు లేనప్పుడు మనం వాడే ఊత పదాలు. ఏతావాన్, ఇది కూడా అలాంటిదే. ఒక్కొక్కసారి విషయం లేకుండా వేదిక ఎక్కుతాడు, ఉపన్యాసం చెప్పాలి. మీరంతా కూడా ఎంతో ఇదైపోతూ నా మీద ఎంతో ఇది ఎట్టే పెట్టుకుని అంటాడు. ఆ ఇదేందానికి ఎవరు అర్థం చెప్పాలండి? ఇది అని చెప్పలేని స్థితిలో ఉన్నానంటాడు. వల్ల కాదు. అది ఏతావాన్ అస్య మహిమ. ఇది చెప్పడానికి పోతన్న గారు కూడా యావనాలో తెలియక ఇంతింతై ఓటుడింతయ్యి నభోరాశివైన అంతై అన్నంతై అంటూ అంత చెప్పడానికి లేదు. ఆ పదం వాడేమంతే. ఏతావాన్ అస్య మహిమ. ఎందుకయ్యా? అతః, ఈ కారణం చేత అంటోంది సూక్తం. ఎందుకని? అనంతమైన జ్ఞానశక్త్యాదులన్నీ ఉన్నాయి, అంతర్యామిత్వం ఉంది, ఈశ్వరత్వం ఉంది, సాధికారత ఉంది, వ్యాపిత్వం ఉంది. అంతర్యామిగా ఉంటాడు, శాసించగలడు, ఎక్కడ పడితే అక్కడ ఉండగలడు, అద్భుతమైన జ్ఞానం ఉన్నది, ఇవన్నీ ఉన్నాయి. ఉన్నప్పుడు ఏమని చెప్పాలి? పురుష. ఆయన ఎవరో కాదు, పురుషుడేనయ్యా, పరమాత్మే. ఇంకా మేము చెప్పాలా? ఏతావాన్ అస్య మహిమ జాయాంశ్చ. అందుకనే ఇతడు అందరిలోకి కూడా గొప్పవాడు. జాయాంశ్చ, చ అన్నది ఒత్తి చెప్పడానికి, ఎంఫసిస్, నిర్ధారణ చేయడం కోసం. అంటే ఇతడే ఏవకారం చెప్పడానికి. ఇంకొకడు లేడు, ఇతన్ని మించినవాడు ఇంకొకడు లేడు. అంటే ఇతను తప్ప, ఈ పరమపురుషుడు తప్ప ఇంకెవళ్ళు కూడా ఎవరిని కూడా అధికారంలో నియమించలేరు. అనుమానం అక్కర్లేదు, మరొకళ్ళు కాదు. భగవద్గీత చెప్తుంది, ద్వావిమౌ పురుషౌ లోకే క్షరశ్చ అక్షర ఏవచ క్షరః సర్వాణి భూతాని కూటస్థః అక్షర ఉచ్యతే. చెప్తుంది ఇదే మాట. అక్షరుడు ఆయన, కూటస్థుడు అంటే అర్థం ఏమిటో తెలుసునా? దానికి చెప్తారు, ఒక పెద్ద ఇనప ముద్ద లాంటిది ఉంటుంది, ఇనప రాతి లాంటిది ఉంటుంది, దాని మీద పెట్టి వేరే ఇనుప ముక్కని పెట్టి కొడతారు. ఆ మార్పులన్నీ కూడా అక్కడ ఇనప ముక్క మీద వస్తాయి తప్ప ఆ ఇనప ముక్క ఉంచిన ఇనప దిమ్మె లోపల మార్పే ఉండదు. కనీసం 1/2 మిల్లీమీటర్ కూడా భూమి లోపలికి దిగబడదు. పరమాత్మ స్వరూపం అది, జీవస్వరూపం దాని మీద ఉంచి చిన్న చిన్న ఇనప ముక్కలు లాంటివి. ఉత్తమ పురుషస్తు అన్యః పరమాత్మ ఇది ఉదాహృత యో లోకత్రయమావిశ్య బిభర్తి అవ్యయః ఈశ్వరః. ఏతావానస్య మహిమ అని చెప్పడంలో జాయాగుంశ్చ అన్నప్పుడు అతడే శ్రేష్ఠుడు అనడానికి లోకమంతా వ్యాపించి ఉంటాడు. అవ్యయుడు, అన్నిటినీ భరించేవాడు. ఈశ్వరః యస్మాత్ క్షరమతీతోహం, క్షరం అతీతోహం అక్షరాదపి చ ఉత్తమం. అది దాటిన వాడిని కూడా నేను. అతః అస్మిన్ లోకే వేదే చ ప్రథితః పురుషోత్తమ ఇతి. అందుకని లోకంలోనూ వేదములోనూ కూడా పురుషోత్తముణ్ణి అంటే నేను ఒక్కడిని మాత్రమే అని చెప్పబడుతున్నాను. 3 లోకాలున్నాయి. ప్రకృతి, బద్ధ, ముక్త ఆత్మలలో అంతర్యామిగా ఉంటాను, వాటిని ధరించి ఉంటాను, నిర్వికారుడై ఉంటాను, వాటికి నియంతగా ఉంటాను నేను. అందుకని నాకు పురుషోత్తముడని పేరు. సహస్రశీర్షా పురుషః సహస్రాక్ష సహస్రపాద్
सभूमिं विश्वतो विद्वा अत्यनिष्ठशान्दुलम् पुरुषदेवेन गन्धर्वम्